పారానగర్ పోరాటానికి సిద్దమైంది. చెత్త డంపింగ్ ను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు లగచెర్ల తరహా ఉద్యమానికి రెడీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పారానగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అయితే భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి డంపింగ్ యార్డు పనులను ప్రారంభించారు. ఈ డంపింగ్ యార్డు ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీరియస్ గానే తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో డంపింగ్ యార్డు పనులు వేగంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని డంపింగ్ యార్డ్ వ్యవహారం చిలికి గాలివానగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డంపింగ్ వ్యవహారం 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతమే పనులు వేగవంతం కావడం, హైదరాబాద్ నగరం మొత్తం సగం చెత్త అంతా డంపింగ్ యార్డ్ లోనే డంప్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో పంట పొలాలకు సమీపంలో, అడవికి సమీపంలో ఈ డంపింగ్ యార్డ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలోని రోజుకు ఏదైతే చెత్త వస్తుందో ఆ చెత్తలో సగం భాగం అయితే ఇక్కడ పారానగర్ సమీపంలో డంప్ చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ విషయాల్లో కొంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, బంద్లకు పిలుపునిచ్చినప్పటికీ అక్కడ పనులు అయితే వేగంగా సాగుతున్నాయని చెప్తున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు ద్వారా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి చెత్త సమస్యను తీరేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇక్కడ స్థానికుల సమస్యలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైతులు కావచ్చు, ఇతర పేద ప్రజలు, ఆ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఒకే విధంగా పనులు చేయడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో పంటలు ఎక్కువగా పండుతాయి. అటు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతం అయినప్పటికీ పంటల మీద ఆధారపడి జీవనం సాగించే రైతులు ఎక్కువ మంది ఉంటారు. పారిశ్రామిక వాడ ఉన్నప్పటికీ చాలా వరకు రైతులు ఈ పంట పొలాల ఆధారంగా పనిచేస్తూ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఇది అటవీ ప్రాంతానికి కూడా సమీపంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో డంపింగ్ అనేది కొంత ఆందోళన కలిగించే విషయంగా అటు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇటు గుమ్మడిదల ప్రజలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జిహెచ్ఎంసీలో వాళ్ళు వచ్చే చెత్త మొత్తాన్ని సగం ఇక్కడ డంప్ చేయడం అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపుగా ఆందోళన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. గుమ్మడిదల ఈరోజు అయితే బంద్ ప్రకటించారు. గుమ్మడిదలలోనే గ్రామస్తులు కావచ్చు, అక్కడ వ్యాపార వర్గాలు కావచ్చు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. డంపింగ్ యార్డును ఇక్కడ ఏర్పాటు చేయవద్దనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే గతంలో ఎన్నో మార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నింటికీ అడ్డుకున్న ఊరుకున్నట్టుగానే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. అంటే ఎందుకంటే వెహికల్ చూపిస్తున్నారు, అదే ఒక ఛానల్లో వచ్చింది, మాకు వీడియో దొరకలేదు, ఛానల్లో వచ్చింది చూపిస్తున్నారు. ఎన్ని వెహికల్స్ చూడండి, మేము అసలు ఆశ్చర్యపోయినాం. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నాక ఇంత పెద్ద ఎత్తున పని చేస్తుంటే ఎవరికి చెప్పకుండా ఉన్న గ్రామాల్లో ఉన్న అందరినీ కూడా రాత్రి మరి ఇది మీరు అందరూ చూడాలి, 100 టిప్పర్లు
వందల టిప్పర్లు ఇంతవరకు మనం ఎప్పుడు చూసుండం. ఏ ప్రాజెక్టులో కూడా ఇంత తీసుకొచ్చుంటారు. 100 టిప్పర్లు తెచ్చి రాత్రి వర్క్ చేయడం జరుగుతుంది. మేడం గారు మళ్ళీ ఫోన్ చేసి అడగడం జరిగింది, ఇన్ని గణం టిప్పర్లు మేము ఎప్పుడు చూసుంటాం. ఇంత పెద్ద ఎత్తున వర్క్ చేసి కోడున్నాక